2025-26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1014 కోట్ల బడ్జెట్ ను తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారిగా నియమితులైన జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అటవీ అధికారి ఏ రవీంద్రనాథ్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులతో కలిసి శనివారం కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పథకాల లబ్ధిదారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు పురోగతి, జిఎన్టీపీసీ స్టేటస్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, పీజీఆర్ఎస్, హౌసింగ్, రెవెన్యూ, కలెక్షన్, ఎంప్లాయ్మెంట్, నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారులు, ఇతర ప్రాజెక్టులు, పరిశ్రమలు తదితర అంశాలపై జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా పథకాల లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయన మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలును పర్యవేక్షించేందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారులను, 5 జిల్లాలకు ఒక జోనల్ ఇన్ఛార్జీలుగా సీనియర్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారిగా ప్రతి నెల 2 రోజులకు జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని నివేదిక రూపంలో సక్రమంగా అందించాలన్నారు. నేడు లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం జిల్లాలో ముమ్మరంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఫోటోలను, కార్యక్రమాల వివరాలను సాసా యాప్లో అప్డేట్ చేయాలన్నారు.